ఈరోజు మకర రాశి వారికి విద్యార్థులకి ఏఐ కోర్సుల్లో ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకుని చదువుతారు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఈరోజు మంచి ఆఫర్ లెటర్ చేతికి వచ్చే అవకాశం, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొత్త బ్రాంచులు ప్రారంభించడానికి లేదా వ్యాపార విస్తరణ చేయడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది. మీ పిల్లల ప్రవర్తన చూసి, వాళ్ళు బాగుపడడం చూసి ఈరోజు మీరు చాలా సంతోషపడతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ పిఆర్ లేదా గ్రీన్ కార్డు కోసం సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. మీ శ్రమకు తగ్గట్టుగా మీ జీవితం మారబోతోంది. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పాత బాకీలన్నీ తీర్చగలుగుతారని చెప్పొచ్చు. జీవితంలో ఇంకా అప్పు చేయకూడదురా బాబు అనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు, కానీ తప్పదు. ఇక లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా ఆనందంగా దాయకంగా ప్రయాణం చేస్తారని చెప్పొచ్చు. కుటుంబంతో సంతోషంగా మంచి ఆహారాలు భుజిస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా సర్దుబాటు అవుతాయని చెప్పొచ్చు. ఐక్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. గతంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు మళ్ళా తిరిగి మీకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాత చెడ్డ అలవాట్లన్నీ మానుకుని మంచి డైట్ ప్లాన్ కోసం ప్రారంభం చేస్తారు. ప్రేమికులు మీ పార్ట్నర్స్తో మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అగ్రికల్చరల్ ల్యాండ్, వ్యవసాయ భూములు కొనే అవకాశాలు, వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అయితే ఈరోజు ఆవేశంతో ఎవరిని మాట జారకండి. తొందరగా బాధపడవలసిన పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.